హాయ్ గైస్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రీసెంట్గానే మన వాళ్ళు T20 సిరీస్ గెలిచిండ్రు. అండ్ ఈరోజు వన్డే సిరీస్ స్టార్ట్ అయింది. ఇది 3 మ్యాచ్ సిరీస్. అండ్ ఈరోజు ఫస్ట్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచిండ్రు. ఇంకొక మ్యాచ్ గెలిస్తే సిరీస్ వచ్చేస్తుంది. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఈ సిరీస్ విన్ అయితే చాలా బూస్టింగ్ వస్తుంది మన వాళ్ళకి. అండ్ ఈరోజు కోహ్లీ ఆడలేదు ఇంజురీ వల్ల. హర్షిత్ రాణా ఇంకా జైస్వాల్ ఇద్దరు డెబ్యూ ఇచ్చిండ్రు. అండ్ హర్షిత్ రాణా అయితే క్రేజీ డెబ్యూ అనే చెప్పాలి. లైక్ ఏ ప్లేయర్ అయినా ముందు మ్యాచ్ ఆడకపోతే తర్వాత మ్యాచ్ ఇస్తాడు కదా కంబ్యాక్. కానీ హర్షిత్ రాణా అయితే ఈ మ్యాచ్లోనే కంబ్యాక్ ఇచ్చిండు. లైక్ ఫస్ట్ అంటే సాల్ట్ అయితే లిటరలీ 25+ రన్స్ కొట్టిండు హర్షిత్ రాణా ఓవర్లో. కానీ కట్ చేస్తే మళ్ళీ 3 వికెట్స్ తీశాడు హర్షిత్ రాణా. అండ్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ అంట లైక్ డెబ్యూ మ్యాచెస్ టెస్ట్ T20 ఇంకా వన్డే సిరీస్లో 3 వికెట్స్ తీశాడంట. మేబీ అసలు గంభీర్ ఎందుకు రానాని ఇన్నిసార్లు బ్యాక్ చేస్తున్నాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అనిపించింది నాకు. ఫ్యూచర్లో ఇండియాకి చాలా బెస్ట్ యాడ్ ఆన్ అవుతాడు అని అనిపించింది ఈ ఆయన పర్ఫార్మెన్స్ చూసినాకనైతే. అండ్ ఇంగ్లాండ్ చాలా ఎక్కువ స్కోర్ చేసేది అనిపించింది నాకు. అండ్ మన బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చి మంచిగా తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేసిండ్రు. అండ్ ఇంకా మళ్ళీ ఈరోజు కోహ్లీ కూడా లేడు. లైక్ రోహిత్ శర్మ తొందరగా అవుట్ అయ్యిండు. అప్పుడు గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ డెవలప్ చేసిన పార్ట్నర్షిప్ అయితే టాప్ మ్యాచ్ అసలు. ఈరోజు శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ అయితే టూ స్పెషల్ అసలు. చాలా రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ అస్సలు షోక్ అనిపించింది. అండ్ గిల్ చాలా బ్యాలెన్స్గా ఆడిండు. అండ్ ఇంకైతే నాకు ఒక టీమ్ ఎఫర్ట్ లానే అనిపించింది. అండ్ ఈ మ్యాచ్ అయితే మనం గెలిచినాము. నెక్స్ట్ మ్యాచ్ కూడా మనం గెలవాలని కోరుకుంటున్నా. కానీ రోహిత్ శర్మ ఇంకా కేఎల్ రాహుల్ దగ్గర నుంచి అయితే క్రేజీ పర్ఫార్మెన్స్ రావాలని కోరుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో.